దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన బ్రతుకు దినములు ఎన్ని అనేవి ఒక అంశం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మన బ్రతుకు దినాలు ఎన్నో మనం కొలవగలుగుతామా? మన బ్రతుకు దినములు ఎన్నో మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. సో ఒక తండ్రి తన కొడుకుకి ప్రాణాంతకరమైన వ్యాధి ఒకటి సోకిందని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి నీ కొడుకుకి మేమైతే గ్యారంటీ ఇవ్వలేము, కానీ ఆ పరీక్ష యొక్క రిపోర్ట్స్ వస్తే కానీ మేము వాటి గురించి ఇంకా నీకు చెప్పలేము అని ఆ తండ్రికి చెప్పడం జరుగుతుంది. ఆ తండ్రి ఆ కొడుకు గురించి పడే ఆ వేదన, ఆ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే ఆ సమయము, ఇంకెన్ని రోజులు నా కొడుకుకి బ్రతుకు దినాలు కలిగి ఉన్నాడు అనే ఒక ఆలోచన, ఒక ఆందోళన, ఆ పరిస్థితి మనం ఎవరం తట్టుకోలేము. అలా వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, ఇంకా టెస్టులు చేయాలి అని డాక్టర్లు చెప్తూ, ఇంకా ఈ టెస్ట్ చేసినప్పుడు మేము చెప్తాము అని ఇంకా ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మానవుడిగా, తండ్రిగా ఆ తండ్రి తన కొడుకుకి ఆ వేదన, నా కొడుకుకి ఇంకెన్ని దినాలు ఉన్నాయి, నా కొడుకు ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాడు, బ్రతుకు దినములు ఎన్ని నా కొడుకుకు ఉన్నాయి అని ఆ తండ్రి పడే వేదన మనము ఎవరికైనా మనలో కలిగినప్పుడు మనం తట్టుకోలేము. అలాంటి పరిస్థితులు మనలో ఎవరికి కలిగినా వాటి నుండి తట్టుకోలేము. సో అలాగా మరణము మన జీవితాల్ని యేసు నుండి లేకపోతే తండ్రి నుండి వేరు చేసేంత వరకు మన మధ్యలో కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని వారాలు ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు కూడా మన జీవితానికి మరణానికి మధ్యలో ఉండొచ్చు. కానీ మనకి ఈ మధ్యలో ఆరోగ్య సంబంధమైన ఎలాంటి అయినా ప్రాబ్లమ్స్ రావచ్చు, మనకి లేకపోతే డిసీజెస్ ఈ మధ్యకాలంలో ఒక 2-3 years బ్యాక్ మనం చూస్తున్న ఈ కరోనా లాంటి తెలియని వ్యాధులు కావచ్చు, కొత్త వ్యాధులు కావచ్చు, మన జీవితాల్ని సోకే అవకాశం ఉంది. కానీ మన అందరం కూడా ఇలాంటి జీవితాల్లో మరణం అనేది ప్రతి ఒక్క మానవుడికి అవశ్యం. మరణాన్ని మనం తప్పించుకోగలుగుతామా? తప్పించుకోలేము. సో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒకనాడు మరణించాల్సిందే. కానీ ఈ మరణించేంత వరకు కూడా ఈ మరణాన్ని గురించిన ఒక దుఃఖకరమైన ఈ విషయాలన్నీ కూడా, ఈ జ్ఞాపకాలన్నీ కూడా ఎదుర్కొన్నప్పుడు మనకి ఏమి గుర్తు రావాలంటే, మోషే చేసిన ప్రార్థన మనకి గుర్తు రావాలి. కీర్తనకారుడు 90వ అధ్యాయంలో 12వ వచనంలో మోషే తన జీవితంలో చేసిన ప్రార్థన అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. అది ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, తండ్రి నా బ్రతుకు దినములన్నీ నాకు జ్ఞాపకం చేయి, నాకు తెలియజేయి అని అక్కడ అడుగుతున్నట్టుగా మోషే మనము చూస్తూ ఉన్నాం. సో హీస్ ఆస్కింగ్ గాడ్ టు లెట్ హిస్ డేస్ ఆఫ్ లివింగ్ నాకు తెలియజేయి ప్రభువా. అంటే ఒకవేళ మనందరికీ కూడా మన బ్రతుకు దినములు అని మనకు తెలియజేయబడితే, అంటే నువ్వు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకే నువ్వు బ్రతుకుతావు అని ఎవరికైతే తెలిసిన వ్యక్తి ఉన్నాడంటే మనం ఎంతో జాగ్రత్త పడతాం. ఈ నెల వరకు, ఈ సంవత్సరం వరకు, ఈ తేదీ వరకు నేను బ్రతికి ఉంటాను, సో నా లైఫ్ని నేను ప్లాన్ చేసుకోవాలి అని మనం అనుకోవచ్చు. కానీ మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఏ మానవుడు ఎరగడు. ఎవరికి కూడా మరణము ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ మోషే చేసిన ప్రార్థన మనందరికీ గుర్తుండాలి. ఇక్కడ మోషే నా బ్రతుకు దినములన్నీ నాకు జ్ఞాపకం చేయి ప్రభువా, ఎన్ని ఉన్నాయి నాకు తెలియజేయి ప్రభువా, ఎందుకంటే నా జీవితము క్షణమాత్రమైన జీవితము, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఈ లోకంని విడిచిపెట్టాలో నాకు తెలియదు. సో నాకు తెలియజేయి ప్రభువా, నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి ప్రభువా, నా బ్రతుకు దినములు నాకు తెలియచేయని మోషే చేసిన ప్రార్థన కీర్తనకారుడు మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనమందరం కూడా మన జీవితాల్లో మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. మీలో వింటున్న వారు ఎవరైతే ఇంకాను
క్రీస్తుని తన సొంత రక్షకుడుగా మీరు అంగీకరించలేదో, క్రీస్తు మీద మీకు విశ్వాసం కలగలేదో, మీరు దయచేసి దేవుడు మీతో మాట్లాడును గాక, దేవుడు మీతో నిజమైన దేవుడు అని మీరు తెలుసుకోను గాక, మీ జీవితాలు మార్చబడును గాక. ఎందుకంటే మీరు మీ బ్రతుకు దినాలు తెలియవు కాబట్టి మీకు ఎక్కువ టైం లేదు. దేవుణ్ణి ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ మీరు కనుక్కోండి. నిజమైన దేవుడు ఎవరో మీరు ఎరగండి. నిజమైన దేవుడు ఎవరో ఎరిగి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఆయనే మీ సొంత రక్షకుడు, మీ జీవితానికి ఆయనే రక్షకుడు అని మీరు అంగీకరించండి. ఆయనతో కూడా మనము ఆ సింహాసనంపై మనము కూర్చోబోతున్నాం, సింహాసనం దగ్గర మనం కూర్చోబోతున్నాం. ఆయన మనల్ని ఆయనతో కూడా తీసుకెళ్ళడానికి త్వరగా రానై ఉన్నాడు. ఆయన ఎప్పుడు రానై ఉన్నాడు అన్న సమయం కూడా మనకి తెలియదు. ఆయన రాత్రి వేళ దొంగ వలె ఆయన వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరికి తెలియని సమయంలో ఆయన వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఆయన కొరకు కనిపెట్టి ఎదుర్కొన్న మనుషులుగా మనం అందరము ఉండాలి. వి షుడ్ బి రెడీ టు ఫేస్ వెన్ జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. సో మన బ్రతుకు దినములు ఎన్నో లెక్కింప నేర్పుము అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు. మనము ఇవి తెలుసుకొని మన జీవితాలు మార్చుకొని ఆయన ఇష్టమైన జీవితాలుగా మన జీవితాలను మార్చుకొని ఆయన చూపించిన మార్గంలో మనందరం నడవాలని కోరుకుంటా ఉన్నాను. ఈ కొద్ది మాటలు మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.